హలో గైస్, మనకి మోటరోలా వచ్చేసి ఒక బడ్జెట్ ఫోన్ అనేది లాంచ్ చేసింది గైస్. అది కూడా మనకి 10,000 రూపాయల లోపలే. దీంట్లో గైస్ మనకు 6000 mAh బ్యాటరీ వస్తుంది, 50 MP మెయిన్ కెమెరా వస్తుంది, 6.6 ఇంచెస్ మంచి పెద్ద డిస్ప్లే వస్తుంది. మనకు డిజైన్ కూడా చాలా బాగుంటుంది గైస్. ఇంత మంచి ఫీచర్స్ కూడా మనకు జస్ట్ 10,000 రూపాయల లోపల వస్తుంది. మనకి దీంట్లో ర్యామ్ కూడా 8GB ర్యామ్ 128 ఇంటర్నల్తో వస్తుంది. ఇంత మంచి ఫీచర్స్ మనకు జస్ట్ 10,000 రూపాయలనే వస్తుంది గైస్. ఇది మాత్రం మనకు చాలా మంచి మొబైల్. ఈ మొబైల్ వచ్చేసి మోటో G24 పవర్ గైస్. ఈ మొబైల్ పేరు వచ్చేసి ఇది మనకి రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ చేసినారు. ఈరోజు ఈ వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, మనకి దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ మనకి తీసుకొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి మోటరోలా G24 పవర్ గైస్. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో గైస్ డిస్ప్లే వచ్చేసి 6.6 ఇంచెస్ వస్తుంది. ఇది మనకు 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది మనకి రెజల్యూషన్ వచ్చేసి HD+ డిస్ప్లేతో వస్తుంది గైస్. ఇది మనకి ఇది సెల్ఫీ కెమెరా వచ్చేసి మిడిల్ పంచ్ హోల్లో వస్తుంది. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది గైస్. ఇది డిస్ప్లే పెద్దగా వస్తుంది, దాంతోపాటు మనకి ఇది మిడిల్ పంచ్ హోల్లో చూడడానికి మనకి చాలా బాగుంటుంది డిస్ప్లే. మనకి మిగతా మొబైల్స్తో కంపేర్ చేస్తే ఈ బడ్జెట్లో ఈ డిస్ప్లే మాత్రం మనకు బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి దీంట్లో గైస్ మనకు బ్యాక్ సైడ్ మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా వస్తుంది. మనకి ఇది వచ్చేసి బాగానే ఉంటుంది గైస్. మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగానే వస్తాయి దీంట్లో. 2 MP మ్యాక్రో గైస్, మనకి అది ఉన్న ఒకటే లేకున్న ఒకటే. మెయిన్ కెమెరా మాత్రం మనకు బాగుంటుంది ఈ బడ్జెట్లో. ఫ్రంట్ వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా గైస్. మనకి ఈ బడ్జెట్లో ఇది కూడా ఒక మంచి సెల్ఫీ కెమెరా అని చెప్పొచ్చు. మనకి ఇదే 10,000 రూపాయల్లో మనకి 8 MP 5 MP కెమెరా ఇస్తుంటారు. ఇది మాత్రం మనకి 16 MP సెల్ఫీ కెమెరా. ఓవరాల్ వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ఒక మంచి కెమెరాస్ అనేవి ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్గా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీరేటెక్ హీలియో G85 గైస్. ఇది కూడా ఒక మంచి ప్రాసెసరే. మనకి దీంట్లో ల్యాగ్ అలాంటి ఏమి ఇబ్బంది అయితే ఉండదు, బాగానే ఉంటుంది గైస్. మనకు మీరు నార్మల్ డైలీ యూస్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, చిన్న చిన్న గేమ్స్. ఫ్రీ ఫైర్, పబ్జీ కూడా మనకు మీడియం సెట్టింగ్స్లో కూడా ఆడుకోవచ్చు. ఒక మంచి ప్రాసెసర్ గైస్ ఇది ఈ 10,000 రూపీస్లో. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ గైస్. ఇది దీంట్లో మనకి ఏకంగా 6000 mAh బ్యాటరీ యూజ్ చేసినారు. ఇది మాత్రం మనకు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మనకి 10,000 రూపాయలు 6,000 బ్యాటరీ అంటే ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు గైస్. దాంతోపాటు మనకి దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 33 వాట్ దాకా ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గైస్. మనకి బ్యాటరీ ఎక్కువ వస్తుంది, దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. మనకి అప్పుడు ఈ మొబైల్ అనేది మనకు స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ ఎక్కువ ఇచ్చినారు, ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చినారు. ఇది మాత్రం చాలా మంచి ఫీచర్ గైస్. ఈ బడ్జెట్లో ఇది ఒక్క మొబైలే గైస్. మనకు డబల్ స్పీకర్స్ వస్తుంది, సౌండ్ మాత్రం మనకి చాలా లౌడ్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఇది డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. ఈ 10,000 రూపీస్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అన్నా కూడా చాలా మంచి ఫీచర్ గైస్. ఇది ఈ మొబైల్లో మాత్రం చాలా బాగున్నాయి ఫీచర్స్. మనకి ఆండ్రాయిడ్ వర్షన్ కూడా లేటెస్ట్ వర్షన్తోనే వస్తుంది గైస్, ఆండ్రాయిడ్ 14. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ వచ్చేసి ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు గైస్ 10,000 రూపీస్లో. మనకి డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14 అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ 10,000 రూపీస్లో చాలా మంచి మొబైల్. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 4GB ర్యామ్ 128 ఇంటర్నల్ వచ్చేసి 9,000 రూపాయలు పెట్టినారు గైస్. నెక్స్ట్ మనకు 8GB ర్యామ్ 128 ఇంటర్నల్ వచ్చేసి 10,000 రూపాయలు పెట్టినారు. ఒకవేళ 10,000 రూపాయల్లో ఒక మంచి ఫోన్ కావాలంటే ఈ మోటో G24 పవర్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది గైస్. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. మిగతా ఫోన్తో కంపేర్ చేస్తే మాత్రం ఒక చాలా మంచి మొబైల్. 6,000 బ్యాటరీ ప్లస్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 6.6 ఇంచెస్ డిస్ప్లే, 50 MP కెమెరా, చాలా బాగున్నాయి కదా దీంట్లో ఫీచర్స్. అది కూడా మనకి లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్తో వస్తుంది, ఆండ్రాయిడ్ 14. ఈ బడ్జెట్లో మాత్రం చాలా మంచి మొబైల్ ఇది, ఈ మోటో G24 పవర్. ఇది మాత్రం మనకు 4G మొబైల్ కాదు ఇది. ఈ మొబైల్ అయితే 5G అయితే కాదు. మీరు ఒకవేళ 5G మొబైల్ కావాలనుకుంటే సేమ్ మనకి ఇది మోటోలోనే మోటో G34 5G వస్తుంది. అది మనకి 11,000 రూపాయలకి వస్తుంది కదా. మీరు ఒక 1,000 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటే మనకు 5G ఫోన్ వస్తుంది. లేదు మీకు కరెక్ట్ 10,000 రూపీస్ లోపలనే కావాలంటే మాత్రం ఈ G24 మాత్రం చాలా బాగుంటుంది. ఇంతే గైస్ ఈ మోటోలో G24 పవర్ సంబంధించిన ఫీచర్స్. 1000 రూపీస్లో మాత్రం ఒక మంచి మొబైల్ ఇది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.